హాయ్ స్టూడెంట్స్, నేను మీ రవికాంత్ రెడ్డి. ఈ వీడియోలో థర్డ్ సెమిస్టర్ 2 మార్క్స్ క్వశ్చన్స్కి సంబంధించినటువంటి అన్ని పాఠ్యభాగాలు ఇక్కడ మీకు వివరిస్తాను. మొదటి పాఠ్యభాగానికి సంబంధించిన ప్రశ్న చూడండి. మధ్యమ వ్యాయోగస్య కర్త కహ. మధ్యమ వ్యాయోగం అనే పాఠ్యభాగం యొక్క రచయిత ఎవరు అని అర్థమండి. మధ్యమ వ్యాయోగస్య కర్త భాస మహాకవి. భాస మహాకవి అని చెప్పి చెప్తున్నాడు. రెండో ప్రశ్న, భాస మహాకవిన కతి రూపకాన్ని విరచితాని. భాస మహాకవి చేత ఎన్ని రూపకాలు రచించబడ్డాయి? భాస మహాకవిన కతి అనే పదం స్థానంలో త్రయోదశ అనే పదం పెడితే సరిపోతుంది. రూపకాన్ని విరచితాని అంటే 13 నాటకాలు రచించబడ్డాయి అని చెప్పి చెబుతున్నాడండి. నెక్స్ట్ మూడో పాఠ్యభాగం, మధ్యమ వ్యాయోగే మధ్యమౌ కౌ. మధ్యమ వ్యాయోగం అనే పాఠ్యభాగంలో ఇద్దరు మధ్యములు అని చెప్పబడ్డాయి. వారు ఎవరు అని అడుగుతున్నారండి. మధ్యమ వ్యాయోగే మధ్యమౌ భీమసేనః కేశవదాసస్య ద్వితీయ పుత్రః చ. అంటే భీమసేనుడు మరియు కేశవదాసు యొక్క రెండవ కుమారుడు. నెక్స్ట్ పాండవాః కీదృశాః. పాండవులు ఎటువంటి వారు అని అంటున్నాడండి. పాండవాః యుద్ధప్రియాః. పాండవులు యుద్ధం చేస్తారు. యుద్ధం అంటే ఇష్టం. అంటే ఎటువంటి యుద్ధము? ప్రజలకు మంచి కల్పించేటువంటి, మంచి కలగజేసేటువంటి యుద్ధం. రెండవది శరణాగత వత్సలాహ. శరణు కోరినటువంటి వారికి వారు అభయమిచ్చి వారిని రక్షిస్తారని అర్థమండి. నెక్స్ట్ ఐదవది మాతా కీదృషి. మాత ఎటువంటిది, తల్లి ఎటువంటిది అని అంటాడండి. ఘటోత్కచుని యొక్క తల్లి గురించి అడిగారండి. మాత దీక్షానంతర సమయే అంటే దీక్ష అనంతరం తర్వాత సమయంలో ఆహారార్థిని, ఆహారాన్ని కోరుకున్నటువంటిది. నెక్స్ట్ అండి, జ్యేష్ఠ భ్రాత పితృసమః ఇది కైహి ప్రోక్తం. అంటే జ్యేష్ఠ భ్రాత పెద్ద సోదరుడు, అన్న అందరికన్నా పెద్దవాడు, పితృసమః తండ్రితో సమానమైన వాడు, ఇతి అని కైహి ప్రోక్తం ఎవరి చేత చెప్పబడింది? జ్యేష్ఠ భ్రాత పితృసమః ఇతి అంటే పెద్ద సోదరుడు తండ్రితో సమానము అని బ్రహ్మవాదిభిః కథితః బ్రాహ్మణుల చేత చెప్పబడినది. ఇతి అని తృతీయ పుత్రేణ ప్రోక్తం మూడో కుమారుని చేత చెప్పబడినది. నెక్స్ట్ అండి ఏడో ప్రశ్న చూడండి. ఏమంటున్నాడు? పితృహృదయాని కీదృశాని. అంటే తండ్రి యొక్క హృదయం కుమారుల యందు ఎలా ఉంటుంది అని అంటున్నాడండి. పితృహృదయాన్ని పుత్రాపేక్షిని అంటే తన కుమారులకు మంచి చేయాలి అని కోరుకుంటారండి. ద్విజసత్తమః కిమర్థం మోచనీయః. ద్విజసత్తమః అంటే బ్రాహ్మణులు. కిమర్థం అంటే ఎందుకు, మోచనీయః అంటే రక్షింపదగినవాడు లేదా విడిపింపదగినవాడు అని చెప్పి చెప్తున్నాడండి. ద్విజసత్తమః బ్రాహ్మణుడు, పృథివ్యాం భూమి యందు పూజనీయః పూజింపదగినవాడు, అతః అందుచేత మోచనీయః రక్షింపదగినవాడు అని చెప్పి చెప్తున్నాడు. స్టూడెంట్స్కు స్మాల్ రిక్వెస్ట్ అండి. డిస్క్రిప్షన్లో టోటల్ సిలబస్ లింక్ ఉంటుంది. ఓపెన్ చేసి మీకు కావాల్సినటువంటి వీడియోస్ని వీక్షిస్తారని ఆశిస్తున్నాము. అంతేకాకుండా మీ మిత్రులకు తప్పకుండా షేర్ చేయాలని భావిస్తున్నాము. ఇక మరొక పాఠ్యభాగం సంకల్ప బలం అండి. ఇక్కడ మనకి మొదటి ప్రశ్నను గమనించండి. గాంధీ మహాశయస్య అంటే గాంధీ మహాత్ముని యొక్క ఆత్మకథాయాః ఆత్మకథ యొక్క నామ కిం పేరు ఏమిటి అంటాడండి. కిమ్ అనే పదం తీసివేయండి, ఆ ప్లేస్లో సత్యశోధనం అనే పదాన్ని యాడ్ చేయండి, సరిపోతుంది. గాంధీ మహాశయస్య ఆత్మకథాయాః నామ సత్యశోధనం. గాంధీ మహాత్ముని యొక్క ఆత్మకథ పేరు సత్యశోధనం. రెండో ప్రశ్న, సంకల్ప బలమితి లఘురూపకం. సంకల్ప బలం అను లఘురూపకము కేన ఎవరి చేత విరచితం రచింపబడెను. కేన అనే పదం తీసివేయండి, దాని ప్లేస్లో శ్రీ గుల్లపల్లి శ్రీరామకృష్ణమూర్తిన అనే పదాన్ని యాడ్ చేయండి, సరిపోతుంది. సంకల్ప బలమితి లఘురూపకం. సంకల్ప బలమను లఘురూపకము శ్రీ గుల్లపల్లి శ్రీరామకృష్ణమూర్తిన విరచితం. గుల్లపల్లి శ్రీరామకృష్ణమూర్తి చేత రచింపబడినది. శృతి వచనం కిం అంటే శృతి వచనం అంటే ఏమిటి అంటున్నారండి. ధర్మో విశ్వస్య జగతః ప్రతిష్ట. ధర్మం వలనే ఈ ప్రపంచం మొత్తం కూడా నిలబడి ఉన్నది అంటే నడుస్తున్నది. ఇది శృతి వచనం అని ఇక్కడ శృతి వచనంగా చెప్పబడినదండి. మాంసభక్షణే కిం మలినం భవతి. అంటే మాంసాన్ని తినడం వలన కిం ఏమి మలినం భవతి మలినమవుతున్నది అంటాడండి. ఆ కిమ్ అనే పదం తీసివేయండి, అక్కడ శరీరం అనే పదాన్ని యాడ్ చేసుకోండి, సరిపోతుంది. మాంసభక్షణే మాంసాన్ని తినడం చేత శరీరం మలినం భవతి శరీరం అనేటువంటిది మలినమవుతున్నది. నెక్స్ట్ అండి ఐదో ప్రశ్న, గాంధీ మహాశయస్య సంకల్ప బలం కిం. గాంధీ మహాత్ముని యొక్క సంకల్ప బలం కిం. సంకల్ప బలం ఏమిటి? మద్యం మాంసం. మద్యాన్ని మాంసాన్ని కదాపి ఎప్పుడూ కూడా నా సేవనీయమితి
ఎప్పుడూ సేవించకూడదు. ఇతి అని గాంధీ మహాశయసి సంకల్ప బలం. గాంధీ మహాత్ముడు సంకల్పించుకున్నాడు, అదే అతని యొక్క సంకల్ప బలం అని చెప్పి చెప్పబడిందండి. నెక్స్ట్ 6వ ప్రశ్న చూడండి. హింసాం నాశయితుం కా క్షమ, అంటే హింసను నాశనం చేయగలిగినది ఏది అని అంటాడండి. అహింసైవ, హింస చేయకుండా ఉండడమే హింసను నాశనం చేస్తుంది అని చెప్పి చెప్తున్నాడు. ఇక 3వ యూనిట్లో మనకి 2 పాఠ్యభాగాలు ఉన్నాయండి. అందులో మొదటిది ఉపనిషత్ దకార కథ. చూడండి, దానిలో మొదటి ప్రశ్న, ప్రజాపతే కతి పుత్రాః సంతి. కతి అంటే ఎంత లేదా ఎంతమంది. ఇక్కడ ప్రజాపతికి ఎంతమంది కొడుకులు ఉన్నారు. అక్కడ సమాధానం ప్రజాపతే త్రయః పుత్రాః సంతి. ప్రజాపతికి 3 పుత్రులు ఉన్నారు అని చెప్పి చెప్తున్నారండి. ప్రజాపతి దేవాన్, ప్రజాపతి దేవతలను ఉద్దేశించి కిం ఉపదిదేశ, ఏమని ఉపదేశించాడు. సమాధానం చూడండి. ప్రజాపతి దేవాన్, ప్రజాపతి దేవతలను ఉద్దేశించి దామ్యం ఉపదేశ, అంటే దమం గురించి ఉపదేశించాడు, అంటే దయాగుణాల గురించి ఉపదేశించాడు అని చెప్పి చెప్తున్నాడండి. నెక్స్ట్ 2వ పాఠ్యభాగం శిష్యానుశాసనం. చూడండి, ధర్మమూలం కిం, ధర్మమూలము ఏమిటి అంటున్నాడండి. ధర్మమూలం వేద, ధర్మానికి మూలమైనటువంటిది వేదము అని చెప్పి చెప్తున్నాడు. 2వ ప్రశ్న, ఉపనిషత్ ఇతి శబ్దస్య అర్థః కః. ఉపనిషత్ అను శబ్దం యొక్క అర్థం ఏమిటి అని అంటారండి. ఉపనిషత్ ఇతి శబ్దస్య అర్థః అజ్ఞాననాశకః. ఉపనిషత్ అను శబ్దం యొక్క అర్థము అజ్ఞానాన్ని నాశనం చేయునది అని చెప్పి అర్థమండి. నెక్స్ట్, ప్రధానాః ఉపనిషదః కతి సంతి. ప్రధానమైనటువంటి ఉపనిషత్తులు ఎన్ని ఉన్నాయి. కతి అనే పదం స్థానంలో దశ అని పెడితే సరిపోతుంది. ప్రధానాః ఉపనిషదః, ప్రధానమైనటువంటి ఉపనిషత్తులు దశ సంతి, అంటే 10 ఉన్నాయి. 4వ ప్రశ్న, శిష్యానుశాసనం కస్యాం ఉపనిషది ప్రోక్తం. ఈ శిష్యానుశాసనం అను పాఠ్యభాగం ఏ ఉపనిషత్తునందు చెప్పబడింది. శిష్యానుశాసనం కృష్ణ యజుర్వేదీయ తైత్తరీయోపనిషది ప్రోక్తం, అంటే శిష్యానుశాసనం అను పాఠ్యభాగం కృష్ణ యజుర్వేదంలోని తైత్తరీయోపనిషత్తులో చెప్పబడింది. నెక్స్ట్ 5వ ప్రశ్న, కావ్యాం నా ప్రమదితవ్యం. దేనియందు పొరపాటు జరగకూడదు. చూడండి, స్వ అధ్యాయ అంటే వేదాలను చదవటం ఎందు కానీ, ప్రవచనాభ్యాం చెప్పటం నందు కానీ నా ప్రమదితవ్యం, పొరపాటు కానీ తప్పు కానీ జరగకూడదు అని చెప్పి చెప్తున్నాడండి. 6th క్వశ్చన్ చూడండి, కే దైవ సమానాహ. దైవ సమానులు ఎవరు. మాతృదేవోభవ, అంటే తల్లి దైవంతో సమానం. పితృదేవోభవ, తండ్రి దైవంతో సమానం. ఆచార్య దేవోభవ, అంటే గురువు కూడా దైవంతో సమానం. అదేవిధంగా అతిథి దేవోభవ, అతిథి కూడా దైవంతో సమానము అని చెప్పి మనకి చెప్తారండి. నెక్స్ట్, శ్రద్ధాత్రయ విభాగ యోగ. ఈ లెసన్కి సంబంధించినటువంటి లఘు ప్రశ్నలు చూద్దాం. మొదటి చూడండి, త్రివిధ శ్రద్ధ కా, అంటే 3 రకాలైనటువంటి శ్రద్ధలు ఏమిటి అని అంటాడండి. సాత్వికి, రాజసి, తామసి చేతి త్రివిధ శ్రద్ధ. సాత్వికి అనేటువంటిది, రాజసి అనేటువంటిది, తామసి అనేటువంటి ఈ 3 రకాలైనటువంటి శ్రద్ధలు ఉన్నాయి. 2వ ప్రశ్న, కిం శరీరం తపః. శారీరక తపస్సు అంటే ఏమిటి అంటాడండి. అయితే నిరాడంబరత అంటే ఆడంబరాలు లేకుండా ఉండటం, బ్రహ్మచర్యం బ్రహ్మచర్యాన్ని కలిగి ఉండటం, అహింస హింసను చేయకుండా ఉండటం, శరీరం తప ఉచ్యతే, ఇవి శారీరక తపస్సులుగా చెప్పబడి ఉన్నాయి. 3వ ప్రశ్న చూడండి, సాత్విక దానం కిం, అంటే సాత్వికమైనటువంటి దానం ఏమిటి అంటాడండి. అనుపకారిణే, అంటే ఎదుటివారి దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా. నెక్స్ట్, దేశే ఏ ప్రదేశంలో అయితే, కాలే ఏ సమయంలో తగిందో, పాత్రే ఏ వ్యక్తికి తగిందో, దాతవ్యమిటి దానిని దానం చేయడం, దీయమానం అంటే ఇవ్వడం, దానం ఇవ్వబడినటువంటి దానమే సాత్విక దానం భవతి, గొప్పదైనటువంటి దానంగా చెప్పబడింది. నెక్స్ట్ 4వ ప్రశ్న, కిం అసత్ ఉచ్యతే. ఏది అసత్ అని చెప్పి చెప్పబడింది, అంటే చెడ్డ పనులు అని చెప్పి చెప్పబడ్డాయి. చూడండి, అశ్రద్ధయా కృతం తపః, శ్రద్ధ లేకుండా చేయబడినటువంటి తపస్సు. హోమం, శ్రద్ధ లేకుండా చేయబడినటువంటి హోమము. దానం, ఇష్టం లేకుండా చేసేటువంటి దానము. ఇవన్నీ కూడా అసత్ ఉచ్యతే, అంటే చెడ్డ కార్యాలుగా చెప్పబడ్డాయి. త్రయః ఆహారాహకే, 3 రకాలైనటువంటి ఆహారాలు ఏవి అంటున్నారండి. చూడండి, సాత్వికాహ సాత్వికమైనటువంటిది, రాజసాహ రాజసమైనటువంటివి, తర్వాత తామసాహ అంటే తామసమైనటువంటివి, 3 గంటల ముందు వండబడినటువంటివి, ఇటువంటివి అనమాట. ఇటువంటివి అన్నీ కూడా కలిపి 3 రకాలైనటువంటి ఆహారాలుగా ఇక్కడ చెప్పబడ్డాయి. నెక్స్ట్ 6వ ప్రశ్న చూడండి, వాంగ్మయ తపః కిం.
వాంగ్మయ తపస్సు అంటే ఏమిటి అని అంటాడండి. ప్రియం అంటే తెలిసిందేగా, ఇష్టమైనటువంటిది అని అర్థం. హితం ఇతరులకు మంచిని కలగజేసేటువంటిది. సత్యం సత్యమైనటువంటిది. అనుద్వేగకరం వాక్యం అంటే ఇతరులకు ఎవ్వరికీ కష్టాలు కలిగించకుండా ఉండేటువంటివి. స్వ అధ్యాయాభ్యసనం అంటే వేదాలకు చదవడం, వాటి ద్వారా జ్ఞానాన్ని పొందటం. ఇటువంటివన్నీ కూడా వాంగ్మయ తపస్సుగా చెప్పబడ్డాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.